హలో ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో టుడే. ఈరోజు మనం ఉన్నాము కూర్గ్లో. సో దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇది మనకి కర్ణాటక స్టేట్లో ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ హిల్ స్టేషన్ ఇన్ కర్ణాటక. సో ఎత్తైన పర్వతాలు, చుట్టూరు గ్రీనరీ అండ్ కాఫీ ప్లాంటేషన్ ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట కూర్గ్లో. సో ఇది మనకి బెంగళూరు నుంచి అరౌండ్ 200 to 250 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో డెఫినెట్గా ఇదైతే అందరూ ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. సో ఈరోజు మనం ఈ వీడియోలో టోటల్ 2 డేస్లో మనం కూర్గ్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి, ఏమేమి కవర్ చేయొచ్చు, ఇంచుమించు మనకి కాస్ట్ ఎలా అవుతుంది, స్టే ఏంటి, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాము. లెట్స్ గో. మనకి కూర్గ్ అంటే ఒక ఊరు కాదు, బేసిక్గా ఇట్ ఈజ్ ఎ డిస్ట్రిక్ట్. ఇట్ హ్యాస్ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ స్మాల్ టౌన్స్ అన్నమాట. సో వాటిలో మనకి ముఖ్యమైన ప్రదేశాలు వచ్చేసి మడికేరి, విరాజ్పేట్, కుషాల్ నగర్ అండ్ సోమవార్పేట్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ ద కూర్గ్ డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు మనం కూర్గ్కి ఎలా రీచ్ అవ్వాలో ఒకసారి చూద్దాం. బెంగళూరు నుంచి అయితే మనకి చాలా బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి, మల్టిపుల్ ప్రైవేట్ బస్సెస్ అండ్ గవర్నమెంట్ బస్సెస్. సో మనం బస్సెస్ తీసుకొని రావచ్చు అండ్ డిస్టెన్స్ కూడా 250 కిలోమీటర్సే కాబట్టి హ్యాపీగా వచ్చేయచ్చు. అండ్ మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే డైరెక్ట్ బస్సెస్ లేవు. ఎయిదర్ మీరు బెంగళూరుకైనా రీచ్ అవ్వాలి, లేదంటే మనకి కూర్గ్కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ అనమాట, అక్కడికైనా రావాలి. అక్కడ నుండి కూర్గ్కి మీరు ఎయిదర్ క్యాబ్ లేదా బస్సెస్లో వచ్చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి హోమ్ స్టే. మనకి కూర్గ్లో చాలా హోమ్ స్టేస్ అవైలబుల్లో ఉంటాయి, మీరు అగోడాలో బుక్ చేసుకోవచ్చు. సో యావరేజ్ 1500 నుండి 3000 వరకు పర్ కపుల్ ఉంటుందన్నమాట. మేము బెంగళూరులో నైట్ స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ మడికేరికి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ మడికేరిలో ఫస్ట్ మేము చూడాల్సిన ప్లేస్ వచ్చేసేసి రాజా సీట్. ఇది వచ్చేసి మనకి మడికేరి బస్ స్టాండ్ నుండి అరౌండ్ 1.5 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో ఇది చాలా బాగుంటుంది చూడటానికి, దీనికి డెఫినెట్గా ఎర్లీ మార్నింగ్ విజిట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి కూర్గు రాజులు ఇలాగా సన్ రైజ్ అండ్ సన్సెట్ వ్యూ కోసం వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఉండే వాళ్ళని చెప్తూ ఉంటారు. సో ఇది డెఫినెట్గా వర్త్ వాచింగ్ అనమాట. సో దీనికి ఎంట్రీ ఫీ వచ్చేసి 5 రూపీస్ అండ్ పార్కింగ్ వచ్చేసి 40 రూపీస్ అలా ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చేదానికి ట్రై చేయండి. దీనికి రాజా సీట్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మేము బైక్ రెంటల్స్కి వెళ్ళాము. ఇక్కడ వీకెండ్స్లో బైక్ రెంటల్స్ చాలా డిమాండ్గా ఉంటాయి, మీరు ఎర్లీగా వెళ్తేనే మీకు బైక్స్ దొరుకుతాయి అన్నమాట. సో మాకు స్కూటీకి అరౌండ్ 600 రూపీస్ ఛార్జ్ చేశారు. సో మీరు డెఫినెట్గా డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆధార్ కార్డ్ క్యారీ చేయండి. రెంటల్స్ ఇన్ఫర్మేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మాకు బైక్ రెంటల్ తీసుకున్న తర్వాత మేము నెక్స్ట్ వెళ్ళింది గ్లాస్ బ్రిడ్జ్. సో ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది మనకి అరౌండ్ మడికేరి టౌన్ నుంచి అరౌండ్ 15 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో ఈ వెళ్ళే మార్గం చాలా బాగుంటుంది, చుట్టూరు గ్రీనరీ అండ్ కాఫీ తోటలతో నిండిపోయి ఉంటుంది. సో మనకి కూర్గ్లో చాలా గ్లాస్ బ్రిడ్జెస్ ఉన్నాయి. సో ఇదైతే కొంచెం డీవియేట్ బయటికి వెళ్ళినట్టుగా ఉంటుంది. సో మీకు అబ్బీ వాటర్ ఫాల్స్ వెళ్ళే దారిలో కూడా ఇంకొక గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. సో మీరు ఇది స్కిప్ చేసి అది చూడొచ్చు, ఎందుకంటే మీకు అబ్బీ వాటర్ ఫాల్స్ అండ్ గ్లాస్ బ్రిడ్జ్ రెండు కలిసి వస్తాయి. సో దీనికి ఎంట్రీ ఫీ వచ్చేసి 200 రూపీస్ తీసుకున్నారు, కొంచెం ఎక్కువనే చెప్పాలి, బట్ స్టిల్ ఇట్ ఈస్ వన్ టైం వాచింగ్ కాబట్టి వీ వెంట్ ఫర్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్. కూర్గ్లో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మేము ఉంటున్న హోమ్ స్టే యొక్క వ్యూ అనమాట. సో హోమ్ స్టే బాల్కనీకి వస్తే వ్యూ ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి మొత్తం చుట్టూ ఫుల్ గ్రీనరీ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది వ్యూ. అండ్ మేము ఉంటున్న హోమ్ స్టే ఇది సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది 2000 రూపీస్ పడింది. సీజన్ అవడం వల్ల కొంచెం ఎక్కువ కాస్ట్ అనే చెప్పాలి. సో 2000 పడింది. అండ్ ఓవరాల్ ఓకే లొకేషన్ కూడా కొంచెం లోపలికి ఉంటుంది, బట్ ఓవరాల్ దిస్ ఈజ్ ఓకే. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము అబ్బీ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము మా స్కూటీలో.
సో ఇందాక చెప్పినట్టుగా అబ్బీ ఫాల్స్కి వెళ్ళే దారిలో అబ్బీ ఫాల్స్ వై జంక్షన్ దగ్గర మనకి గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. సో అది మీరు అక్కడ విజిట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ అబ్బీ ఫాల్స్ మనకి అరౌండ్ మెయిన్ టౌన్ నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ మనం అరౌండ్ 1 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది అనమాట కిందకి. సో కొంచెం పెద్దవాళ్ళు అయితే నడవడానికి కష్టంగా ఉంటుంది, చూసుకొని వెళ్ళాలి. దీని ఎంట్రీ ఫీజ్ వచ్చేసి 15 రూపీస్ అనమాట. సో ఇక్కడ మనం మునగడానికి వీల్లేదు, జస్ట్ ఇట్స్ ఏ వ్యూ, మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. కాసేపు మేము అక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకొని ఆ వ్యూ ఎంజాయ్ చేసేసి బయటికి వచ్చాము. అండ్ మనకి అబ్బీ ఫాల్స్ నుంచి బయటికి రాగానే కొంచెం రోప్ వే ఉంటుందన్నమాట. ఇది చాలా బాగుంటుంది. సో మనకి ఆల్మోస్ట్ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ అరౌండ్ 1.5 కిలోమీటర్ పెద్ద రోప్ వే ఉంటుంది. దీని కాస్ట్ 400 రూపీస్. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. అబ్బీ ఫాల్స్ చూసిన తర్వాత మేము మడికేరి టౌన్కి రిటర్న్ అయిపోయాము. దారిలో లంచ్ చేసుకొని నెక్స్ట్ మడికేరి ఫోర్ట్కి వెళ్ళామన్నమాట. ఈ ఫోర్ట్ని కూర్గు రాజు అయిన ముదురాజా మన్నుతో నిర్మించారు మొదటగా. తర్వాత దీనిని టిప్పు సుల్తాన్ గ్రానైట్తో రీబిల్డ్ చేశారు. సో ఇక్కడైతే కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందన్నమాట. లోపల బ్యూటిఫికేషన్ వర్క్ జరుగుతుండటం వల్ల ఫోర్ట్ లోపల వరకు అలౌ చేయలేదు. జస్ట్ మనం బయట నుంచే ఈ విధంగా ఫొటోస్ లేదా వీడియోస్ తీసుకొని వచ్చేసేయచ్చు. ఇక్కడే ఫోర్ట్ లోపల మనకి చర్చ్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే టిప్పు సుల్తాన్ తర్వాత ఇది బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళింది. అక్కడ వాళ్ళు కొన్ని చర్చెస్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఆ స్టైల్ కూడా కొంచెం గోతిక్ స్టైల్లో చేంజ్ చేశారనమాట. సో ఇది డెఫినెట్లీ ఒకసారి చూడదగ్గ ప్రదేశము. అండ్ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం స్పెండ్ చేయొచ్చు. దీనికి ఎంట్రీ ఫీ ఏముండదు. ఇది మనకి బస్ స్టాండ్ నుండి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనం నెక్స్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ వచ్చేసి ఓంకారేశ్వర్ టెంపుల్. ఇది కూడా మనకి బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. సో దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 AM టు ఆఫ్టర్నూన్ 12 PM. అండ్ తర్వాత ఈవినింగ్ 5 నుండి నైట్ 8 వరకు మనకి టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. దీని బెస్ట్ టైమింగ్స్ మనం విజిట్ చేయడానికి ఈవినింగ్ 5 నుంచి 7 వరకు విజిట్ చేయండి. వ్యూ చూడటానికి చాలా బాగుంటుంది. బేసిక్గా ఈ టెంపుల్ని మనకి 18th సెంచరీలో లింగరాజా II అనే కింగ్ నిర్మించారనమాట. దీని ఆర్కిటెక్చర్ స్టైల్ చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఒక ఇస్లామిక్ స్టైల్లో ఉంటుంది. సో బేసిక్గా ఒక హిందూ దేవాలయం ఇస్లామిక్ స్టైల్లో ఉండటం అనేది మనకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ కెమెరా ఇంతవరకే అలో ఉంటుంది, లోపలికి కెమెరా అలో లేదు. సో కాబట్టి నేను జస్ట్ ఓన్లీ బయట వరకే షూట్ చేశాను. సో ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా చూడటానికి చాలా బాగుంటుంది. లోపలంతా మనకి గ్రానైట్స్ తోటి వర్క్ ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది. సో ఈ రోజుకి ఇదే లాస్ట్ అనమాట. సో దిస్ ఇస్ ద లాస్ట్ ప్లేస్ ఇన్ డే 1. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మేము మా రూమ్కి రిటర్న్ అయిపోయాము. అండ్ వీ విల్ స్టార్ట్ ద డే 2. డే 2లో మనం ఫస్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి మండల్పట్టి పీక్ లేదా మండల్పట్టి వ్యూ పాయింట్ అంటారు. సో కూర్గుకి వచ్చినప్పుడు డెఫినెట్గా అంటే 100% చూడవలసిన ప్లేస్ వచ్చేసి మండల్పట్టి పీక్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీన్ని మనం ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యేదానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అంత చుట్టూ మంచు కొండలతో కప్పేసి మేఘాలు చేతికి అందుతున్నట్టు ఉంటుంది అనమాట. సో ఈ వ్యూ పాయింట్ని మీరు మ్యాక్సిమం 5:30 to 6:30 లోపల రీచ్ అయ్యేదానికి ట్రై చేయండి. అండ్ దీనికి డైరెక్ట్గా మనం కూడా వెళ్ళలేము. అండ్ ఎందుకంటే రెంటల్ బైక్స్ కానీ క్యాబ్స్ కానీ తీసుకొని వెళ్ళలేము. సో దీనికి మల్టిపుల్ వేస్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి మనకి మడికేరి టౌన్ నుండే జీప్ అవైలబుల్ ఉంటాయి. వాళ్ళు వచ్చేసి అరౌండ్ 800 to 900 అలా ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ షేరింగ్. లేదంటే మనం అబ్బీ ఫాల్స్కి వెళ్ళాము కదా, అబ్బీ ఫాల్స్ వై జంక్షన్ దగ్గర మనకి అబ్బీ ఫాల్స్ వై జంక్షన్ వరకు మనం స్కూటీలో లేదా రెంటల్ బైక్లో వెళ్ళొచ్చు. అక్కడ బైక్ పార్క్ చేసేసి అక్కడ నుండి జీప్స్లో వెళ్ళొచ్చు. సో వాళ్ళు అయితే 600 నుండి 700 వరకు ఛార్జ్ చేస్తారు. అండ్ డిపెండింగ్ ఆన్ ద సీజన్, సో ఫుల్ డిమాండ్ ఉన్న సీజన్లో కొన్నిసార్లు 800 వరకు కూడా ఛార్జ్ చేస్తారు. బట్ యూజువల్లీ ఇది వచ్చేసి 600 to 800 రూపీస్ ఆ రేంజ్లో ఉంటుంది. కానీ ఇదైతే వ్యూ అంటే చాలా చాలా బాగుంటుంది. చూడండి, నేను టైం ల్యాప్స్ ఇక్కడ క్యాప్చర్ చేశాను. అసలు మేఘాలు అలా వెళ్తున్నట్టు, మనకి మేఘాలు చేతికి అందుతున్నట్టు ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు ఇది ఎక్కలేరు కొంచెం, ఎందుకంటే ట్రెక్కింగ్ లాగా చేయాలి కొంచెం హైకి, ఒక 1.5 to 2 కిలోమీటర్స్. జీప్ వాళ్ళు మనకి ఒక 45 to 1 hour టైం ఇస్తారు. ఆ లోపల మనం మొత్తం చూసుకొని రిటర్న్ అయిపోవాలి. ఇక్కడికి వచ్చేదానికి రోడ్స్ అయితే అస్సలు బాగుండవు. మీరు మీ ఓన్ వెహికల్స్లో వచ్చారంటే రిస్క్ తీసుకుంటున్నట్టే. సో మ్యాక్సిమం
ప్రైవేట్ జీప్స్నే ప్రిఫర్ చేయండి. అండ్ ఇక్కడ మనకి దారిలో మన సబ్స్క్రైబర్స్ కొందరు కలిశారనమాట. సో వాళ్ళని చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. సో వాళ్ళతో కాసేపు మాట్లాడాను. సో నెక్స్ట్ మేము సెకండ్ ప్లేస్ వచ్చేసి దుబారే ఎలిఫెంట్ క్యాంప్. ఇది కుషాల్ నగర్లో ఉంటుంది. మనకి మడికేరి నుంచి అరౌండ్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మీరు ఓన్ వెహికల్లో లేదా బస్లో రావచ్చు. అండ్ దిస్ ఈజ్ దుబారే ఎలిఫెంట్ క్యాంప్. ఇక్కడ మనకి ఈ విధంగా రివర్ రాఫ్టింగ్ యాక్టివిటీస్, చాలా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ వీటిని క్రాస్ చేసుకొని మనం నెక్స్ట్ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ లోపలికి వెళ్తాము. సో అక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ అండ్ ఎలిఫెంట్ ఫీడింగ్ అండ్ ఎలిఫెంట్ బాతింగ్ అవైలబుల్లో ఉంటాయి. సో నేను దీని టైమింగ్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎందుకంటే దీనికి టైమింగ్స్ చాలా స్ట్రిక్ట్ అనమాట. ఆ టైమింగ్స్లో వెళ్తేనే మనం అవతలకి వెళ్ళగలము, లేదంటే మనం వెళ్ళలేము. సో దిస్ ఈజ్ దుబారే ఎలిఫెంట్ క్యాంప్. సో దీని తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి బుద్ధిస్ట్ మానిస్ట్రీ లేదా గోల్డెన్ టెంపుల్ అంటారు. సో దారిలో నిసర్గధామ అని ఒక ప్లేస్ ఉంటుంది. అది నేను అయితే వెళ్ళాము, బట్ నేను వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు. అక్కడైతే జస్ట్ షాపింగ్ ఉంటుంది, ఇంకంతకుమించి ఏముండదు. సో మీకు టైం లేకపోతే మీరు అది ఇగ్నోర్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనం గోల్డెన్ టెంపుల్కి వచ్చాము. సో గోల్డెన్ టెంపుల్ వచ్చేసి మనకి దుబారే ఎలిఫెంట్ క్యాంప్ నుంచి అరౌండ్ 12 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో ఇది మైసూర్కి వెళ్ళే రోడ్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి అంత బుద్ధిస్ట్ మాంగ్స్, మనకి ఇక్కడ టెంపుల్ ఇవన్నీ బుద్ధిస్ట్ టిబెటియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ అందరూ బౌద్ధ భిక్షువులు ప్రేయర్స్ ఇలా చేస్తూ ఉంటారు. సో లోపల చాలా బాగుంటుంది టెంపుల్ లోపల. సో మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతూ ఉందన్నమాట. సో డెఫినెట్గా మీరు రెయిన్ కోట్ లేదా అంబ్రెల్లా క్యారీ చేయండి ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ రైనీ సీజన్. మాకు ఈ కంప్లీట్ ట్రిప్కి 12,000 రూపీస్ పర్ 2 పర్సన్స్ పడిందనమాట. సో మొత్తానికి ఇదండి మన 2 days కూర్గ్ ప్లాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.